పోలవరం పూర్తయితే పుట్టగతులు ఉండవనే వైసీపీ ఎమ్మెల్యేలు గొడవ చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పోలవరంపై అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారని, త్వరగా పూర్తి చేసే ఉద్దేశంతోనే ఆ ప్రాజెక్టు బాధ్యత తాము తీసుకుంటామని అన్నారు. ఇప్పుడు కడప ఎమ్మెల్సీ ఫలితాల్లో ఏం జరిగిందో రేపు అసెంబ్లీ ఎన్నికల్లో 10 ఎమ్మెల్సీ సీట్ల విషయంలోనూ అదే జరుగుతుందని బాబు జోస్యం చెప్పారు. కడపకు నీళ్లు వస్తాయి, నీళ్లు వస్తే వీళ్ళకి పుట్టుగతులుండవనే ఉద్దేశంతో పోలవరాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తారు తప్ప ఇంకోటి కాదు. దిశ మామూలు రాజకీయ నాయకులైతే పోలవరం రావాలి, మా రాయలసీమ బాగుపడాలి, మాకు పేరు రాకపోయినా పర్వాలేదు, కానీ నీళ్లు వస్తే ప్రజలు బాగుపడతారని ఆశిస్తారు. కానీ వీళ్ళకి కావాల్సింది రాజకీయం కావాలి, ప్రజలు ఇబ్బంది పడాలి, వీళ్ళకి రాజకీయ లబ్ధి కావాలని తప్ప ఇంకోటి కాదు. మీ ఆటలు సాగు. ఈ రోజు కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఏం జరిగిందో రేపు 10 ఎమ్మెల్యే సీట్లకు అదే జరుగుతుంది. మీ అవసరమైతే ఇంకో 4-5 మీటింగ్లు ఎక్కువ పెడతాను, మీ యొక్క బండారం బయట పెడతా. ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అలాగా జనం మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సబ్జెక్ట్ తెలియకుండా దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు చంద్రబాబు. అలాంటప్పుడు తెలుసా, వీళ్ళు వాళ్ళ నాయకుడు చూసి సిగ్గుపడాలి ఎమ్మెల్యేలు. అలాంటి నాయకుడు వెనకానున్నాం, జైలుకు పోవచ్చిన నాయకుడు వెనకానుండి మీరు నన్ను గురించి మాట్లాడతారు. అబద్ధాలని 100 సార్లు చెప్పాను మీకు. అబద్ధాలు అది పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు, ఆ లాంగ్వేజ్ అసత్యం. అసత్యం గురించి మాట్లాడమంటే మీరున్నా ఎక్స్ప్లెయిన్ చేయండి అధ్యక్ష. వీళ్ళైతే అలగా జనం మారి తయారయ్యారు. 10 మంది ఇదే మారిగా ఉంటారు. వీళ్ళు రాబోయే రోజులు ఇదే మరి న్యూసెన్స్ వాల్యూ తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ లాభం ఉండదు. వీళ్ళకి సబ్జెక్ట్ కూడా తెలియదు, వాళ్ళ నాయకుడికి వీళ్ళకి సబ్జెక్ట్ తెలియకుండా దివాలా కోరుతనంతో ఉన్నారు తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఏపీలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అసెంబ్లీలో మండిపడ్డారు. అవినీతి ఎవరు చేసినా సహించేది లేదని, సంక్షేమ పథకాల అమలుపై కూడా ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు చంద్రబాబు. ఎవరు అడ్డుపడ్డా అభివృద్ధి ఆగదన్నారు. ఈ ప్రభుత్వం వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని సమర్థవంతంగా అమలు చేసే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రెండవ దశ నేను ఒకటి ఆలోచిస్తున్నాను, 80% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. రియల్ టైం గవర్నెన్స్ పెట్టాను, కాల్ సెంటర్ పెట్టాను, ఈ 2 పెట్టే దిశ. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. తిన్నింటి వాసాలు లెక్క చేసే ఈ నాయకులు నన్ను గురించి విమర్శించే అర్హత లేదు. ఈరోజు వీళ్ళు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా ఈరోజు మీరు చూసే దేశ ఈ ప్రభుత్వం అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గుండెల్లో నిద్రపోతాం. ఎవరు అవినీతి చేసినా క్షమించే సమస్య లేదు. టెక్నాలజీ ఉపయోగిస్తాం. అవినీతి రహిత రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని మేము ముందుకు పోతున్నాం. అందుకనే దేశ మీరు ఒకసారి చూస్తే, నేను ఈరోజు ఎవరికైనా ఒక బెనిఫిట్ ఇస్తే, ఇల్లు ఇచ్చినా, రేషన్ ఇచ్చినా, పెన్షన్ ఇచ్చినా నేను ఐవీఆర్ఎస్ అడగబోతున్నాను. ప్రతి ఒక్కరిని ఐవీఆర్ఎస్ అడిగిన తర్వాత ఎక్కడైనా అవినీతి జరిగితే అది అధికారం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.